హైదరాబాద్ ఫతేనగర్లో శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఫతేనగర్ రామాలయంలో హనుమంతుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు చేశారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఊరేగింపుతో పాటు శ్రీరామ సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణ ఆలపించారు. మహాహారతి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు శ్రీ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు వెల్లడించారు. హిందూ బంధువులు అందరినీ ఏకం చేసేందుకు శ్రీ హనుమాన్ విజయోత్సవాల ఉత్సవాలు గత 4 ఏళ్లుగా కన్నుల పండుగగా జరుగుతున్నట్లు ఫతేనగర్ శ్రీ అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. గురుస్వామిగా ఒక సాయి మణికంఠ భక్త మండలిగా భజనలు అయ్యప్ప భజనలు ఎన్నో పాల్గొంటున్నారు. వారి యొక్క గురుస్వామి కూడా ఇక్కడే ఉన్నాడు. భజనలో ఎంతో ఆనందంగా ఎంతో భజనలు చేస్తున్న మన మూర్తి గురుస్వామి గారి వారి యొక్క అభిప్రాయాన్ని జై శ్రీరామ్, జై హనుమాన్ కి జై. మేము 4 సంవత్సరాల ముందు చేస్తూ వస్తున్నాము, కానీ ఎంత వైభవంగా ఎంత ఘనంగా మేమందరూ కలిసిమెలిసి చేస్తున్నామంటే ఆ హనుమాన్ యొక్క మాకు అనుగ్రహం ఉంది, ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మేమందరం కలిసిమెలిసిగా చేస్తున్నందుకు ఈ ఫతేనగర్లో పురవీధులు గుండా మేము హనుమాన్ ఊరేగింపుతో చేస్తూ ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి మేము అన్నదాన కార్యక్రమాలు, అలాగే మా అయ్యప్ప సేవా సమితి ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఫతేనగర్లో ఉన్న దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా మేము చేస్తూ వస్తున్నాము. అలాగే మాకు ఆ భగవంతుడు ఆ ఆశీర్వాదం ఇచ్చినందుకు మేము అయ్యప్ప సేవా సమితి ద్వారాగా ఒక గురుస్వామిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. అది మా ఫతేనగర్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయోధ్యలో రామచంద్రుని బాల విగ్రహం ఏదైతే ప్రతిష్టాపన సందర్భంగా సెలబ్రేషన్స్ ఏవైతే చేశారో అదే సంవత్సరం మేము ఇక్కడ ఫతేనగర్లో అతి ఘనంగా అతి వైభవంగా చేసుకున్నాము. సో అదే ఆనవాయితీగా తదుపరి రాగానే ఇది హనుమాన్ విజయోత్సవాన్ని 3వ సంవత్సరం ఇది మేము కంటిన్యూగా 3వ సంవత్సరం చేసుకుంటున్నాము. దీనికి ఏంటంటే ఆధ్యాత్మికత దేశంలో ఎలా సనాతన ధర్మం ఆధ్యాత్మికత ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన హిందూ బంధువులందరూ ఏకమయ్యి ఒక్క తాటిపై నడుస్తూ మనం చేసే సమాజ సేవ ఆధ్యాత్మికత ముందు వర్గాలు అంటే మన పిల్లలు మనని అనుసరించే వాళ్ళందరూ చేయాలని చెప్పేసి సంకల్పంతో మేము శ్రీ ఫతేనగర్లో అయ్యప్ప సేవా సమితి అనే సంస్థగా స్టార్ట్ చేసుకొని అప్పటి నుంచి ప్రతినిత్యం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది 3వ సంవత్సరం. జై శ్రీరామ్. అలాగే మన మాజీ కార్పొరేటర్ అయిన సతీష్ గౌడ్ గారు నిత్యం ఇక్కడ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్న సందర్భంలో నిత్యం అతని యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అతను ఎంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ ఎంచుకుంటూ వీరి యొక్క అయ్యప్ప సేవా సమితికి ఎంతో అనుకూలంగా ఉంటుందో వారి యొక్క అభిప్రాయాన్ని తెలుస్తుంది. స్వామి శరణమయ్యప్ప, జై శ్రీరామ్. ఈరోజు 4వ సంవత్సరం ఫతేనగర్ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఏదైతే అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు కొలువై తీరిన సంవత్సరం నుండి ఆనవాయితీగా హనుమాన్ జయంతి కార్యక్రమం రోజు హనుమాన్ విజయోత్సవం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఫతేనగర్లో ప్రతి ఒక్క సంబంధించిన కాలనీలకు కానీ బస్తీలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఘనంగా దీంట్లో పాలు పంచుకోవడం నిజంగా సంతోషదాయకం. దినదినాభివృద్ధితోటి పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతుంది, భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మీరు చేయాలని చెప్పి ప్రజల నుంచి వస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఒక అయ్యప్ప సేవా సమితి సభ్యునిగా నేను కూడా గర్వపడుతున్నాను. ఇటువంటి సమాజంలో హిందుత్వాన్ని పెంపొందించే ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. దాంట్లో కూడా నాకు అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలని, ముందుకు పోవాలని నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. మన అయ్యప్ప సేవా సమితిలో ఉన్నటువంటి అనేక భక్తులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు వాళ్ళు ఎంతో ఆనందంగా ఇక్కడ
ఈరోజు జరుపుకున్నందుకు వారి యొక్క ఆనందాన్ని మనకు వ్యక్తం చేయడానికి ఒక్కొక్క అయ్యప్ప భక్తుడిగా మనకు ముందుకు వస్తున్నారు. ఇక్కడ మన సోమేష్ గురుస్వామి ఆయన 18 సంవత్సరాల శబరియాత్ర అయిపోయింది, ఆ శబరియాత్ర చేశారు. అతని అభిప్రాయం కూడా చెప్తా అనుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి హనుమాన్ విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రముఖులందరికీ మరియు ప్రముఖులందరికీ, ప్రజలకి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం మేము అయ్యప్ప సేవా సమితికి దక్కడం చాలా గర్వంగా ఉంది. అంటే అయ్యప్ప భక్తులు కేవలం ఒక అయ్యప్పకే కాదు, ఎటువంటి ధర్మ కార్యక్రమంకైనా చేయడానికి ముందుంటారు, సిద్ధంగా ఉంటారు అని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరచవచ్చు. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. నిత్యం జై శ్రీరామ్ అంటే నంది గోశాల మెయింటైన్ చేస్తున్నారు. నరేంద్ర గురుస్వామి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియజేయడానికి ముందుకు వస్తున్నారు. జై శ్రీరామ్. భక్తులకి, హిందూ బంధువులందరికీ మా నమస్కారం. మేము చిన్నగా ఈ కార్యక్రమం చిన్నగా రామాయణంలో మొదలు హనుమాన్ చాలీసా పారాయణ. ఇప్పుడు సామెత ఉన్నట్టు ఇంతింత బట్టడింతాయి అన్నట్టు చిన్నగా ఒక 10 మందితో మొదలుపెట్టిన హనుమాన్ చాలీసా పారాయణము మేము ఇలా ఘనంగా ప్రతి ఏడు హనుమాన్ విజయోత్సవం రోజు నిర్వహించుకుంటున్నాము. చిన్నపిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పిల్లలు అని ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, రేపటి మన భవిష్యత్ భద్రంగా ఉండాలంటే మన పిల్లలకి మన ఆధ్యాత్మిక గురించి, మన హిందూ ధర్మం గురించి తెలియజేయాలి. వాళ్ళు మన పిల్లలకి మన ధర్మం గురించి తెలియజేస్తేనే రేపటికి మన తరాలు చల్లగా ఉంటాయి. ఎందుకంటే లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పే ఒకే ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం. కాబట్టి లోకమంతా శాంతి కోరేది ఒక ధర్మం మన హిందూ ధర్మం. అలాంటి ధర్మంలో మనం పుట్టినందుకు మనం కూడా గర్వించాలి. మనం కూడా మన పిల్లలను కూడా ఇలాంటి శాంతి మార్గంలో మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే మేము నందిని గోశాల అని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో గోవు గురించి ఎందుకు చెప్తున్నామంటే, మనము ఏ దైవం గురించి ఏ దైవం పూజ చేయాలన్నా గోవు కావాలి. ఎందుకంటే అభిషేకం చేయాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇలాంటివి కావాలి. ఇది ఏది కావాలన్నా గోవు నుంచి వస్తుంది. ఇంతకుముందు ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. ఇప్పుడు కనీసం ఒక ఊరికి ఒక గోవు కూడా ఉండట్లేదు. ఏమవుతుంది దాని సంతతి? ఇది ఒకసారి మనం ఆలోచన చేయాలి. గోవు ఎలా అయితే అంతరిస్తుందో అలా మన తరాలు కూడా అంతరిస్తూ పోతుంటాయి. కాబట్టి మనం గోవుని కూడా కాపాడుకోవాలి. గోవుతోనే కాలుష్యం కూడా నిర్వహణ జరుగుతుంది. కాబట్టి అందరం కూడా గోవును కూడా కాపాడుకోవాలి. జై శ్రీరామ్. జై గోమాత. వారి యొక్క ఇంత ఘనంగా విజయోత్సవ సభ, హనుమాన్ చాలీస్ విజయోత్సవ సభ చేసుకున్నందుకు వారు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా వారి అభిప్రాయాలు తెలపడం జరిగింది. A1 టీవీ ఛానల్కు ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది.